హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంజనీరింగ్ ఛానల్. ఐఎమ్ ఖాలిద్. సో ఈరోజు మనం వచ్చేసి స్కేలార్ అండ్ వెక్టార్స్ అనేది డిస్కస్ చేద్దాం అనమాట. మనకు వెరీలాగ్లో స్కేలార్ వెక్టార్ క్వాంటిటీస్ అనేవి ఉంటాయన్నమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ వచ్చి స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి అని చూద్దాం. ఇప్పుడు మనకు వీ హ్యావ్ డేటా టైప్స్ ఇన్ వెరీలాగ్ విచ్ ఆర్ ఆఫ్ విత్ 1 బిట్ కదా. మనకు వచ్చేసేసి వెరీలాగ్లో డిఫరెంట్ డేటా టైప్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో డేటా టైప్స్లో మనకు 1 బిట్ మనకు ప్రతి డేటా టైప్కి డిఫరెంట్ సైజ్ అయితే ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటీజర్కి సైజ్ ఏంటి, 32 బిట్స్ కదా. సో మన వైర్కి సైజ్ ఏంటి, 1 బిట్. రెజ్కి సైజ్ ఏంటి, 1 బిట్ కదా. సో ఇప్పుడు ఏంటంటే 1 బిట్ అనే విడ్త్ ఏ డేటా టైప్కి అయితే వస్తాయో ఆ డేటా టైప్స్ అన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెజ్ అనేది 1 బిట్ అండ్ వైర్ అనేది 1 బిట్ కదా. సో ఇప్పుడు నేను డిక్లరేషన్ అయితే చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వైర్కి డిక్లేర్ చేస్తే ఎలా చేస్తాను, డేటా టైప్ యూస్ చేస్తా. వైర్ అనే డేటా టైప్ యూస్ చేసి W1 అనే వేరియబుల్ని నేను యూస్ చేస్తాను కదా. సో ఇలా నేనైతే డిక్లేర్ చేసినప్పుడు నాకు ఒక వైర్ అయితే క్రియేట్ అవుతుంది కదా. ఒక వైర్ ఇలా ఒక వైర్ క్రియేట్ అవుతుంది విత్ ద నేమ్ ఆఫ్ W1. నేను ఇలా డిక్లేర్ చేసినప్పుడు ఒక వైర్ ఫామ్ అవుతుంది విత్ ద నేమ్ ఆఫ్ W1. సో నేను రెజ్ అని ఇలా ఎప్పుడైతే నేను డిక్లేర్ చేస్తానో, రెజ్ R1 అని ఎప్పుడైతే డిక్లేర్ చేస్తానో నాకేంటి, ఒక రిజిస్టర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఒక రెజ్ అనేది ఫామ్ అవుతుంది. ఏమంటే దాంట్లో స్టోరేజ్ ఎంత, నాకు 1 ఉంటుంది అంతే కదా. 1 బిట్టే కదా మనకు. సో 1 బిట్ స్టోరేజ్ అనేది ఫామ్ అవుతుంది. నేమ్ ఏంటి, నాకు R1 అనే నేమ్తో ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్కేలార్ అనమాట. 1 బిట్ అని ఉంటుంది కదా మీకు. 1 బిట్ వేరియబుల్స్ డేటా టైప్స్ ఏవైతే ఉంటాయో మీరు ఇలా డిక్లేర్ చేసినప్పుడు ఇలా ఫామ్ అవుతాయి అవి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మీది స్కేలార్ అనమాట. ఇది మీకు స్కేలార్. బట్ వెక్టార్ ఏంటి అంటే చూడండి, నౌ ఇఫ్ వీ మెన్షన్ రేంజ్. సో ఇదే డేటా టైప్స్కి ఇదే డిక్లరేషన్స్ మీరు సేమ్ తీసుకొని ఇక్కడ మధ్యలో వచ్చేసేసి రేంజ్ మెన్షన్ చేశారనుకోండి. ఏమవుతుంది చూద్దాం. ఫస్ట్ వైర్ అనే డేటా టైప్ తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్. సో నేను వచ్చేసి వేరియబుల్ నేమ్ వచ్చి W1 తీసుకున్నా. ఇక్కడేంటి, నేను రేంజ్ మెన్షన్ చేశాను చూసారా, 2 down to 0 అనే రేంజ్ వచ్చి మెన్షన్ చేశాను. దీనికి కూడా అంతే కదా. రెజ్ అనే డేటా టైప్ తీసుకున్నాను. ఆ తర్వాత రేంజ్ వచ్చి 2 down to 0 తీసుకొని వేరియబుల్ వచ్చేసి R అని తీసుకున్నా. సో ఇప్పుడు 2 down to 0 అని నేను ఎప్పుడైతే తీసుకుంటానో ఎన్ని వైర్స్ క్రియేట్ అవుతాయి, నాకు 3 వైర్స్ కదా. 1 2 3 వైర్స్ అయితే క్రియేట్ అవుతాయి. దీని నేమ్ ఏమొస్తుంది నాకు, W(2 1) ఇది 0 అన్నమాట కదా. సేమ్ వే మనకు రెజిస్టర్స్ ఇలా నేను డిక్లేర్ చేసినప్పుడు నాకు వచ్చేసేసి రెజిస్టర్ ఎలా ఫామ్ అవుతుందంటే దాంట్లో నాకు 3 స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట. 3 బిట్ స్టోరేజ్ అనమాట. ఎందుకంటే 2 down to 0 తీసుకున్నా కాబట్టి నాకు వచ్చి ఇలా ఫామ్ అవుతుంది. నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందంటే నాకు R(2) అనమాట. ఇది ఫస్ట్ది. ఇది వచ్చేసి R(1), ఇది వచ్చేసేసి నాకు R(0) అనమాట. ఇలా నాకు ఫామ్ అయితే అవుతుంది. చూడండి, నేను ఇది డేటా టైప్ అయితే 1 బిట్ డేటా టైప్ ఇది కదా. 1 బిట్ డేటా టైప్ని యూస్ చేసుకొని నేను మల్టిపుల్ వైర్స్ క్రియేట్ చేస్తున్నా. ఇది కూడా అంతే, 1 బిట్ డేటా టైప్ని యూస్ చేసుకొని మల్టిపుల్ బిట్ స్టోరేజ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎలా అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మెన్షనింగ్ రేంజ్ కదా. రేంజ్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తానో నేను, బేస్డ్ ఆన్ రేంజ్ ఎంత ఇస్తామో అన్నీ మనకు వైర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే, బేస్డ్ ఆన్ రేంజ్ మనం ఎంత రేంజ్ అయితే ఇస్తామో ఆ రేంజ్ని బట్టి మనకు దట్ మెనీ నెంబర్ ఆఫ్ బిట్స్ స్టోరేజ్ అనేది మనకు ఇక్కడ రిజిస్టర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా మనము సింగిల్ బిట్ డేటా టైప్ని యూస్ చేసుకొని రేంజ్ మెన్షన్ చేసి ఇలా డిక్లేర్ ఎప్పుడైతే చేసుకుంటామో ఇలాంటి డేటా టైప్స్, ఇలాంటి డిక్లరేషన్స్ని మనము వెక్టార్ అంటాం అనమాట. ఓకేనా, డిఫరెన్స్ అర్థమైందా. ఇది మనకు సింగిల్గా వైర్ W1 అంటే స్కేలార్ వస్తుంది. వైర్ అని చెప్పి W మధ్యలో మనం రేంజ్ ఎప్పుడైతే మెన్షన్ చేస్తామో ఇది వచ్చేసి మనకు వెక్టార్ క్వాంటిటీ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మీకు వెక్టార్ క్వాంటిటీని మీరు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో, రేంజ్ డిక్లేర్ చేసేటప్పుడు మీరు కన్ఫర్మ్గా ఇది వచ్చి మీకు LSB అన్నమాట, ఇది వచ్చి మీకు MSB. ఓకేనా, సారీ, దిస్ ఈజ్ యువర్ MSB, దిస్ ఈజ్ యువర్ LSB. ఓకేనా, మీరు మెన్షన్ చేసేటప్పుడు కన్ఫర్మ్గా ఇక్కడ MSB పెట్టాలి, ఇక్కడ LSB పెట్టాలి. సో ఇక్కడ 2 అనేది నాకు ఫస్ట్ MSB రావాలనుకుంటున్నాను నేను, అందుకు 2 down to 0 అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 down to 0 అని కాకుండా నేను 0 down to 2 అని ఇచ్చాను అనుకోండి, నాకు వైర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఫస్ట్ వచ్చేసేసి నాకు 0 అనే వైర్ ఫామ్ అవుతుంది, ఆ తర్వాత 1 అనేది ఫామ్ అవుతుంది, ఆ తర్వాత 2 అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కేసులో వచ్చేసి 0 వచ్చి నా MSB అయిపోతుంది, 2 అనేది నా LSB అనేది అయిపోతుంది అనమాట.